వేములవాడలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు వైభవంగా జరిగాయి. ఎదుర్కోళ్లతో ఉత్సవ మూర్తులను కళ్యాణ వేదికపైకి తీసుకువచ్చారు. స్వామి అమ్మవార్లకు ఆలయం తరపున ఈవో కృష్ణప్రసాద్ దంపతులు, మున్సిపల్ శాఖ తరపున కమిషనర్ అన్వేష్ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. జోగినిలు శివపార్వతులతో సందడిగా మారింది. రాములూరి కళ్యాణం వేడుకల సందర్భంగా జోగినిలతో మా ప్రతినిధి బాబు యాదవ్ ఫేస్ టు ఫేస్. సీతారాముల కళ్యాణం వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణం తిలకించడానికి వేములవాడ రాజన్న సన్నిధికి చేరుకున్నారు జోగినీలు, శివపార్వతులు. చాలా మంది అంటే ఇక్కడికి చేరుకున్నారు పెద్ద ఎత్తున జోగిలు. మనతో పాటు జోగిలు ఉన్నారు. ఎందుకు ఇక్కడ రాజన్న ఆలయానికి ఇక్కడికి వస్తుంటారు, ఎందుకు ఒకవైపు కళ్యాణం జరుగుతుంటాయి, జోగినీలు ఎందుకు వివాహం ఆడుతుంటారని చెప్పి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఇక్కడ ఈరోజు ఏమేమి చేస్తుంటారు? మేము ఈరోజు వచ్చేసి సిరిసిల్ల రాజన్న జిల్లా నుంచి వచ్చేసామండి. మాది ఇదే ఊరు. మేము ఇక్కడ 10 సంవత్సరం శివ కళ్యాణం రోజు శివుని పెళ్లి చేసుకుంటాము. ఇప్పుడు రాములవారి కళ్యాణం రోజు కూడా మేము రాములవారి కళ్యాణం అయినాక మేము శివునితో ఆరాధిస్తూ శివునితో రాములవారి కళ్యాణం 2 తలవాళ్ళు పోసుకుంటూ తాలిబొట్టు కట్టించుకుంటాము. మేమే మా గురువుగా భావించుకొని మా శివునిగా పెళ్లి చేసుకుంటామండి. మీరు చెప్పండి, అంటే ఎందుకు శివుని, ఇప్పుడు మీరు శివుని వివాహం ఆడుతారు, అక్కడేమో రాముడు కళ్యాణం జరుగుతూ ఉంటుంది, మీరేమో ఇక్కడ శివుని వివాహం ఆడుతున్నారు, ఎందుకు ఇది కొనసాగుతుంది? మేము అర్ధనారీశ్వరులం అండి. అర్ధనారీశ్వరులు అంటే ఇటు స్త్రీ ఇటు పురుషులు 2 కలిపితేనే ఈ అర్ధనారీశ్వరి. ఆ శివుడిలో సగభాగం మాకు ఇచ్చాడు కాబట్టి ప్రతి ఏటా ఈ శ్రీరామనవమి రోజు జోగినీలు కానీ, శివశక్తులు కానీ, కిన్నెరలు కానీ ఇక్కడికి వచ్చి శివునితో పెళ్లి చేసుకుంటామండి. ఇక్కడ పెళ్లి చేసుకోవడం వల్ల మాకు కోరికలు నెరవేరుతాయి, మాకు అన్ని అనుకూలంగా జరుగుతాయని చెప్పేసి ఒక ఆనతిగా, ఇప్పుడు కాదు చాలా తరాల నుండి ఆనతిగా వస్తుంది. అందుకని మేము చాలా నమ్మి ఆ శివయ్యకి దారణాలు చేయించుకుంటాము. అట్లనే తడిబట్ట స్నానాలు చాలా ఆచరిస్తాం. ఇక్కడికి రావడం వల్ల మాకు ఎంతో ఆనందం జరుగుతుంది, మాకు మంచి జరుగుతుంది. కాబట్టి ఏట వచ్చి మేము ఇక్కడ శివయ్యని పెళ్లి చేసుకుంటామండి. అంటే మీకు ఇక్కడ ఇది రాములూరి కళ్యాణం అని చెప్పేసి మీకు తెలుసా, లేదంటే శివుని పెళ్లి చేసుకుంటారు? అంటే శివ కళ్యాణానికి ఎందుకు రారు ఇక్కడికి? శివ కళ్యాణంకి వస్తాము, శ్రీరామనవమికి కూడా వస్తామండి మేము. కాకపోతే నాటుడలు వస్తున్న ఆనవాయితీగా శ్రీరామనవమి రోజు మాత్రం ఎక్కువ జనాభా రాములవారు, ఇది శైవక్షేత్రము అలాగే శివక్షేత్రము కాబట్టి మేము ఏదానికి తేడా చూపించకుండా శివ కళ్యాణానికి వస్తాము, రాములవారి తర్వాలకు వస్తాం. యథావిధిగా ఆ రోజు కళ్యాణం చేసుకుంటాం, ఈ రోజు కూడా కళ్యాణం చేసుకుంటాం. ఇది ఆనతి, నాటి నుండి వస్తున్నాం ఆనతి. ఇది ఈ రోజు కొత్తగా ఏం చేసేది కాదు. అంటే మీరు శివుని వివాహం ఆడతారు కదా, వివాహం ఆడితే అంటే శివునికి అంకితమైనట్టే ఉంటారా, ఎట్లా ఉంటారు? మేము జోగినీలం అండి, మేము శివునికి అంకితమైనట్టే. మేము స్వామి వారికి నీలమై ఉంటాం. మేము జోగినీలం, పెళ్లిళ్ళు ఏవి ఉండవు, కత్తికి భాషగా కట్టించుకుంటాం, దేవుడి పేరు పైనే ఉంటాం. మేము వచ్చేసి కోరుట్ల నుండి వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసి అంటే ముందుగా మేము వచ్చేది వేములవాడ అనగానే అందరికీ ముందు గుర్తు వచ్చేది రాముల వారు అనుకుంటారు అందరు. ఇప్పుడు శ్రీరామనవమి అనగానే అందరికీ ముందుగా రాముని కళ్యాణం అనుకుంటారు. కానీ ఇక్కడ మొత్తం మన ఈ ఆసియా ఖండంలో మాత్రం ఒక శివాలయంలో రాముల వారి టెంపుల్ ఉంటుంది. ఆ ఇద్దరు ఉండడం వలన ఇక్కడ శ్రీరామనవమి అలాగే శివ కళ్యాణం జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మేము శివపార్వతులము, ట్రాన్స్జెండర్స్ అట్లాగే జోగినీలు ఈ 3 తారాల వల్ల వచ్చేసి ఇక్కడ మేము ఈ శివుని కళ్యాణం చేసుకుంటాం. రాముల వారికి ఎప్పుడైతే కళ్యాణం తలంబ్రాలు అప్పచెప్తామో ఆ తర్వాత మేమందరం మా గురువు మాకు వచ్చేసి ఒక పసుపు కొమ్ము కట్టి మా గురువుని మేము పెళ్లి చేసుకున్నట్టు, ఒక శివుని మేము పెళ్లి చేసుకున్నట్టు. మేము వచ్చేసి అర్ధనారీశ్వరం కాబట్టి ఆ శివుడి యొక్క అర్ధరూపం అది కాబట్టి అది భావించి ఆ శివుడికి మేము అంకితమై ఇక్కడ ఈ కళ్యాణం చేసుకుంటామండి. ప్రతి ఇయర్ శ్రీరామనవమికి మేము ఇక్కడికి వేములవాడకి వచ్చేస్తుంటామండి. మా ఇప్పుడు కాదు, మా సాంప్రదాయం, మా చిన్నప్పుడు మా ఆనవాది, మేము మా దాది గురువులు, మా పడదాది గురువులు, మా నాని గురువుల కాంచి ఇదే శ్రీరామనవమికి వచ్చి ఇక్కడ శివుడితో కళ్యాణం చేసుకుంటామండి. మామూలుగా జనరల్గా అయితే అందరూ శ్రీరామనవమి శ్రీరాముల కళ్యాణం అని చెప్పేసి అనుకుంటారు. అదే ఆనవాయితీ ప్రకారంగా మేము అదే శ్రీరామనవమి రోజు మేము శివుడితో కళ్యాణం చేసుకునే ఆనవాయితీ అట్లే ఉందండి. అదే ఆనవాయితీ ప్రకారంగా మేము ఇయర్ ఇక్కడ శ్రీరామనవమికి వచ్చేసి మా గురువుల చేత మేము ఇట్లా జోగు పుస్తారు ఇట్లా ఉంటుందండి. జోగు పుస్తం మేము ఇలా కట్టేసుకుంటాము. ఇలా జోగు పుస్తకం అండి మేము పసుపు మా గురుగారితో కట్టించుకుంటామండి. ఇలా ఎవరైతే గురుగారు ఉన్నారో ఆ గురుగారి చేత మేము కట్టించుకొని అదే మాకు తాలిబొట్టుగా, అదే గురువు, అదే దైవం, అదే తండ్రి అన్నట్టుగా మేము అదే భావిస్తామండి. మేము జోగిరిలం కానీ ట్రాన్స్ కమ్యూనిటీ కానీ ఎవరైనా మేము ఇదే శ్రీరామనవమి రోజు మాకు నాడుసుందచ్చే ఆనవాయితీ ప్రకారంగా మేము ఇదే జోగిరిలకం చేసుకుంటామండి. నేను కరీంనగర్ నుంచి వచ్చాను. నా పేరు ఆరోహి ఎర్ర. మేము ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి హాజరయ్యి తలంబ్రాలు పోసుకోవడం జరుగుతుందండి. మాకు ఇది చాలా శుభాచితం అని భావించుకొని ఇక్కడికి వచ్చి వేములవాడ రాజన్న సన్నిధిలో మేము పసుపు కొమ్ము కట్టుకొని తలంబ్రాలు పోసుకొని జీలకర్ర బెల్లం పెట్టుకొని ఆనందంగా ఉంటామండి. ఎందుకు ఇట్లా చేస్తారు? ఇక్కడ ఏమో సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంది, మీరేమో శివుని పెళ్ళాడతారు, ఎందుకు ఇట్లా కొనసాగుతుంది?
మీరు చాలా బాగా అడిగారండి. ఇంతవరకు ఒక విషయం ఎవ్వరికీ తెలియదు. ఈరోజు నేను చెప్తున్నాను ఏంటి అని అంటే, మీకు అందరికీ తెలుసు విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తడం జరిగింది. అదే విష్ణుమూర్తి అవతారం ఉన్న రాముడి కళ్యాణంలో శివుణ్ణి భావించుకొని జోగినిలు కానీ శివశక్తులు కానీ ట్రాన్స్జెండర్స్ కానీ మోహిని అవతారం తను ఊహించుకొని శివుణ్ణి కళ్యాణం ఆడడం ఇక్కడ జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు శివుని వివాహం ఆడతారు కదా, మళ్ళీ సంవత్సరం మళ్ళీ వివాహం ఆడతారు, ఎందుకు ఇట్లా ఎవ్రీ ఇయర్ ఇట్లా వివాహం ఆడుతూ ఉంటారు? ఇప్పుడు మోహిని అవతారం అనేది ఒక ఎట్లా అంటే తనకి శివుణ్ణి తను స్మరించినా కూడా తను కన్య, అందుకే నిత్య కన్యగా మారుతూ మేము మళ్ళీ పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి పాటు కదా మా పెద్దవాళ్ళతో పాటు మేము వచ్చామండి ఇక్కడికి. మా హిజ్రాలు ఇక్కడే కాదు, బొంబాయిలో ఉన్న ఢిల్లీలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ శ్రీరామనవమి వచ్చిందంటే ఖచ్చితంగా వేములవాడకు వచ్చేస్తామన్నట్టు. అంటే ఒకటి చెప్పండి, శివపార్వతులు, జోగినీలు, ఇజ్రాలు ఇట్లా రకరకాల పేర్లు అంటారు, మీరు మిమ్మల్ని ఏమంటారు? జనరల్గా మమ్మల్ని హిజ్రాలు అంటారండి. మేము హిజ్రాలము. మీరు ఎక్కడ ఉంటారు? ఉంటాము, సిద్దిపేటలో ఉంటాము. అంటే వీరు ఏమైనా పని చేస్తారా లేకపోతే ఎప్పుడు ఈ శివుకి అంకితమై ఉంటారా? లేదండి, మాది ఎట్లా అంటే పెళ్లిళ్ళకి వెళ్ళి పిల్లలు పుడితే గురుపసులు అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని వచ్చి మేము జీవనం చేస్తామండి. మీరు ఇజ్రాగా మారి ఎన్ని సంవత్సరాల క్రితం మారారు, ఎప్పటి నుండి ఉన్నారు? ఇక నేను ఇజ్రాగా మారి ఇప్పుడు 25 years అవుతుంది. 25 years అవుతుంది. అవునండి, 25 years వస్తున్నాయి ఇక్కడికి. ప్రతి సంవత్సరం నేను శ్రీరామనవమికి ఖచ్చితంగా వస్తాను. 2 రోజుల ముందు వచ్చి ఈరోజు తలంబ్రాలు వేసుకొని శివుడి పేరు మీద తలంబ్రాలు వేసుకొని రేపు పోషమ్మకు బోనాలు చేసి విధిగా ఇంటికి వెళ్ళిపోతామండి. ఖచ్చితంగా 3 days ఉంటాం. అంటే ఇప్పుడే వచ్చారా, ఇదివరకు ఎప్పుడన్నా ఇట్లాంటివి చేశారా? ఇదే ఇయర్ ఫస్ట్? ప్రతి సంవత్సరం వస్తానండి నేను, ప్రతి సంవత్సరం వస్తాను ఇక్కడికి. ప్రతి సంవత్సరం 2 రోజుల ముందుకు వచ్చి ఇక్కడ గుడి ముందు 2 రోజుల ముందు బతుకమ్మ ఆడుకొని ఈరోజు తలంబ్రాలు వేసుకొని తెల్లవారి బద్దిపోషమ్మకు బోనాలు చేసుకొని వెళ్ళిపోతామండి. అంటే మేము అర్ధనారీశ్వరులము, శివుని ప్రతి సంవత్సరం పెళ్ళాడుతూ శివుడికి అంకితం అయిపోయి ఉంటామని చెప్పేసి ఇక్కడ జోగిలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కవికుమార్తో బాబు యాదవ్, V6 న్యూస్, వేములవాడ రాజానగరం నుండి.